ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ కూడా నా ప్రభువైన మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను. వందలమ్మ అందరికీ. ఈ పక్క వాళ్ళు కూడా వందలు చెప్తారా? ఇష్టం ఉంటే చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. ఈ రోజున తల్లి గారు చెప్పినటువంటి సాక్ష్యమును బట్టి ముందుగా దేవుడు నాకు ప్రేరేపించినటువంటి కొద్ది మాటలు మీ అందరికీ కూడా నేను తెలియపరుస్తాను. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన పర్యాయాలు అనేక మంది భక్తులకు చెప్పినటువంటి మాట తెలియపరచబోయే ముందు, అమ్మ మీకు పాప హాస్పిటల్ ఉన్నప్పుడు మీకు ఏమనిపించింది? అమ్మ సంతోషం వేసిందా? అమ్మ దుఃఖము, ఇంకా డాక్టర్ గారు వచ్చి వార్త చెప్పగానే మీకు ఏం కలిగింది? బాధ, ఇంకా అసలు చెప్పట్లేదు మీకు ఏం కలిగింది? అమ్మా దేవునికి మహిమ కలుగును కాక. ఏం కలిగింది? భయం కలిగింది. బాధతో పాటు ఏం కలిగింది? భయం. ఈ రోజున నేను ఏమో నీ ప్రభా తెలియపరచాలనుకున్నప్పుడు మేము మీ సాక్ష్యాన్ని ముందుగా నాకు దేవుడు జ్ఞాపకం చేసి సో ఒక వాగ్దానం మీకు తెలియపరచమని దేవుడు సెలవు ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్. అదేంటంటే మీరు ఏ విధంగా అయితే ఈ రోజున పాప విషయంలో మీరు భయపడ్డారో ఈరోజు దేవుడు చెప్తున్న మాట భయపడవద్దు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఏ విషయంలో కూడా భయపడొద్దని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నేను ముందుకు వెళ్తాను. మార్కు సువార్త యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. ఈ రోజున ప్రతి మనుషుడికి కూడా ప్రతి శ్రమలో ప్రతి బాధలో కుటుంబంలో జరిగే కొన్ని కార్యక్రమాల్లో మొదటగా కలిగేది ఏంటో తెలుసా? భయమే. ఈ భయం ఎలాంటి భయం అంటే మనిషిని మరణం కంటే భయమే ఎక్కువగా హింసిస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. చదువు యెషయా గ్రంథం 41:10. బోధిగంతముల నుండి నేను పట్టుకొని వాని కొనల నుండి పిలుచుకొనిన వాడా. కాగుదామమ్మా, మళ్ళా చదువు. బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన దానా. నీవు నా దాసురాలవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వర్డ్ ముందు మన పేరు మనం మెన్షన్ చేసుకున్నాం అని అంటున్నాడు. బూది గంతముల నుండి కూడా నేను చేస్తున్నా, వాటి కొనల నుంచి నిన్ను ఏర్పరచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని ఏర్పరచుకున్నాడంటే నన్ను ఏర్పరచుకున్నాడు. అందుకే అన్నాడు నేను నీకు తోడుగా ఉన్నాను కాబట్టి నువ్వేం చేయకూడదు. భయం లేకుండా ఎలా ఉంటుంది? భయము మరొక చోట రాయబడి ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఆశీర్వాదకరం. హల్లెలూయా. అలాగే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవారు ధన్యులు. ఎవరికి భయపడాలి? మనము దేవునికి భయపడాలి, కానీ లోకానికి భయపడాల్సిన అవసరం. తల్లి గారికి నిజమే, తల్లి వేదన ఆ సమయంలో ఆమెకే తెలుసు. చిన్న జ్వరం వస్తేనే మనము పిల్లలకి పరిగెట్టుకుంటూ వెళ్తాం. తల్లి గారికి డాక్టర్లు చెప్పినటువంటి ఒక వార్త, బిడ్డ 48 గంటలు. అదే అన్నానమ్మా, 48 గంటలు అంటే మన దృష్టిలో 2 రోజులు టైంపాస్ చేసేయచ్చు. కానీ వారు అనుభవించేటువంటి నరకం 48 గంటల్లో ఒక క్షణము కూడా వారు తీరిక లేకుండా ఏడ్చుంటారు, భయపడి ఉంటారు. హల్లెలూయా. ఎందుకంటే తన పేకి తెంచుకున్నటువంటి కుమార్తె ఈ రోజున ఎప్పుడు లేని స్థితి కింద పాట పడింది. ఎంత ఈరోజు ఈ వార్త తను నెరవేర్చబడింది అంటే డ్రమ్ము కొడతాం కుదరట్లా, పాటకి చప్పట్లు కొడతాం కూడా కుదరట్లా, కానీ నా బిడ్డ పాట ఆపల. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు డ్రమ్ము కొడితే కొట్టి లేకపోతే మానేయి, చప్పట్లో కొడితే కొట్టండి, కానీ తను నేర్చుకున్న పాట ఈ రోజున ధైర్యంగా పాడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున అపవాదికి కూడా నీ ద్వారా కలిగింది ఏంటంటే నువ్వు ఏం చేస్తావో చేసుకో, కానీ మీ గురించి నాకు కూడా ప్రార్థన అవసరం వచ్చింది నా దగ్గర. హల్లెలూయా. మేము ప్రార్థన చేస్తాం. తను ఎలాగైతే ఈరోజు ధైర్యంగా దేవుని స్తుతించిందో ఈ స్తుతి పాట కొరకు ఆయన బతికించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఎందుకు భయపడద్దు అంటున్నాడంటే ఒక వాక్యం సెలవిస్తా ఉంది, ఈ నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడంట. హల్లెలూయా. మరణము కంటే గొప్పవాడు, శ్రమల కంటే గొప్పవాడు, ఈ లోకము కంటే కూడా గొప్పవాడు. అందుకే అంటాడు, మరణమా నీ ముళ్ళు ఎక్కడా, మరణమా నీ ముళ్ళు ఎక్కడా.
ఈ రోజున ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది, నా తెలిసి అందరం ఎక్కువగా ఏదో ఒక శ్రమలో మనం మరణిస్తామేమో అనుకున్న స్థితిలోంచి బయటకు వచ్చిన వాళ్ళే, ఇంక్లూడింగ్ మీ ఆల్సో, నేను కూడా. కానీ ఈ రోజున దేవుడు చెప్తుంది భయపడాల్సిన అవసరం ఎవరికి భయపడాలి? దేవునికి భయపడితే చాలు. తల్లిగారు మాట అన్నారు, మేము ఆత్మీయతలో కూడా ఏమైపోయాం, నిజాయితీ. అందుకని ఏం కలిగింది? భయం కలిగింది. చిన్న వాళ్ళ నాన్నగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఆయనకి ఒకసారి స్టంట్ పడింది, రెండోసారి బాగా సీరియస్ అయిపోతే మేము ఆటలో హాస్పిటల్ తీసుకెళ్ళాం. డాక్టర్ గారు మంచి పెద్ద డాక్టర్ గారు అంటే ఆయన అన్నాడు, మేము ఇంజక్షన్ చేస్తాం, 1,50,000 ఇంజక్షన్, అది ఫ్రీగానే చేస్తాం, కానీ బతుకుతాడో లేదో, కాబట్టి ముందుగానే చెప్తున్నాం, మీరు మమ్మల్ని అంటానికి వీలు లేదు. అనగానే అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక మొదలెట్టారు బాధ, ఫోన్లు చేసేసుకుంటున్నారు ఎవరికాళ్ళు. ఏమని అయిపోయింది, డాక్టర్ గారు చెప్పేశారు. డాక్టర్ గారు వచ్చి ఒక ఫైనల్ స్టేట్మెంట్ ఇచ్చేసాడు, ఏమని, ఏనా బతకలేదు. సో కుటుంబం అంతా ఎవరు నమ్మింది? ఇప్పుడు డాక్టర్ని నమ్మింది. ఎందుకంటే మన కళ్ళ ముందు కూడా ఆయన దేవుడు అయిపోయాడు కదా. డాక్టర్ గారు చెప్పగానే ఇంకా అందరూ కూడా బయటకు వచ్చేసి ఒక గ్రూప్గా కూడి ఏడ్చుకుంటా ఫోన్లు చేస్తూ ఉంటే నేను అనిలని ఏం చేసామో తెలుసా? బయటికి వచ్చి ఆ ఐసీయూ బయట చెప్పులు ఇప్పి మేమిద్దరమే ప్రార్థన చేసాం. దేవుడికి స్తోత్రం కలుగుతుంది కాక. ప్రభువా నీకు అసాధ్యం అంటే ఏమీ లేదు, డాక్టర్ల మించిన పరమ వైద్యుడు నీవు ప్రభువా ఆయన చెప్తాడేమో, కానీ నేను నమ్మను. హల్లెలూయా అని నేను అనిలని ఏం చేసామంటే ఐసీయూ బయట చెప్పులు ఇప్పి నేను ప్రార్థన చేస్తే అనిల్ కూడా పక్క వచ్చి ఏకీభవించాడు. హల్లెలూయా. కాసేపటికి వాళ్ళ నాన్నగారు పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నాడు, పీకేసుకుంటున్నాడు, లెగుస్తున్నాడు, ఎగురుతున్నాడు ఐసీయూ మీద. వాళ్ళు అనుకున్నారు ఇంకా డాక్టర్ గారు చెప్పింది నెరవేర్చబడుతుందని సిద్ధమవుతున్న టైంలో సర్వశక్తి గల దేవుడు ఈ రోజుకు కూడా ఆయన సజీవుడిగా ఉంచాడు. దేవుడికి మహిమ కలుగుతుందా? ఎందుకు కలుగుతుంది శ్రమ అంటే మనల్ని ఇంకా ఆయన బలంగా చేయటానికి. మీరు నమ్మండి, ఒకవేళ మీరు అన్నారు మేము ఆత్మీయతలో బయటికి పాపకి ఇలా జరగకపోతే మీలో దేవుని యందు భయం కూడా కలిగేది కాదు. నా జీవితంలో కూడా నాకు కొన్ని శ్రమలు రాకపోతే నేను కూడా దేవుని భయభక్తులు కలిగి ఉండేవాడిని. నువ్వు కావాలి కాబట్టి, నీ కుటుంబం కావాలి కాబట్టి ఒక చిన్న శ్రమ నిన్ను భయపెట్టింది. హల్లెలూయా. నువ్వు దేవునిలో ఉంటే నా దేవుడు నా బిడ్డను ఎందుకు తీసుకుంటాడు, నా బిడ్డతో దేవుని పరిచర్య చేయాలని నువ్వు ఏం చేసేదానివి, ఆకాంక్షించేదాన్ని. దేవుడు అంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో 365 సార్లు భయపడకము, భయపడద్దు, భయపడద్దు, భయపడకము ఈ మాట ఉంటుందట. 365 సార్లు ఎందుకు ఉంటుందంటే ప్రతి దినము కూడా నేను భయపడతానికి ఒక శ్రమ వస్తుంది, ఆ శ్రమతో చెప్పు భయపడొద్దని. హల్లెలూయా. ఆ శ్రమను చూసి నువ్వు ఏం చేయాలంటే భయపడొద్దని చెప్పి దేవుడు 360 రోజులకు గాను ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి భయపడొద్దని వాగ్దానం చెప్పాడంట. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం మొత్తంలో కూడా భయపడొద్దు, భయపడకం అనే వర్డ్ 365 సార్లు ఉంటుందండి. అంటే అర్థమైంది తెలుసా? ప్రతిదినము కొన్ని భయపడటానికి ఏదో ప్రతిరోజు కూడా ఒక శ్రమ నీ ముందుకి వస్తుంది. అంటే భయపడతారు. ఎవరు భయపడతారు తెలుసా? దేవుణ్ణి విడిచిపెట్టిన వారు భయపడతారు, దేవుణ్ణి లేని వాళ్ళు భయపడతారు. దేవుడు తనలో ఉండడేమో అని భయంతో చాలామంది ఏం చేస్తారంటే దేవుని ఎందుకు ఇంకా దిగజారిన స్థితిలో అయిపోతారు. కానీ ఈ రోజున దేవుడు ఈ బిడ్డ విషయంలోనే కాదు, మన విషయంలో కూడా అనుదినము కూడా చెప్పే మాట భయపడవద్దు. నేను ఈ వాక్యం రాసుకుంటున్నప్పుడు నాకు భయాన్ని కలిగించే ఒక ఫోన్ వచ్చింది. నేను ఈ వాక్యం సిద్ధపాటు చేసుకుంటే చక్కగా నేను రాసుకుంటున్నాను, ఎన్ని పాటలు రాసుకుంటా ఉంటే నన్ను భయపడడానికి ఒక కాల్ వచ్చింది. అనుకున్నా ప్రభువా నేను సిద్ధపాటు అవుతుంటే వచ్చేసింది అని నేను కూడా నేను భయపడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున అనుదినము కూడా మన కుటుంబాలను మన జీవితాలను భయపెట్టడానికి ఏదో ఒక శ్రమ అయితే ఒకటి గమనించండి, ఆ శ్రమ నీ దగ్గరికి వస్తుంది అంటే దేవుడే అంగీకరించినట్టు. హల్లెలూయా. దేవుడు ఆమోదించినట్టు. యోబు గారికి కూడా శ్రమ వచ్చింది. ఎంత గొప్ప శ్రమో తెలుసా? మీలో చాలా మంది తెలుసు. అపవాది అటు ఇటు తిరుగుతూ ఉండి దేవుని దగ్గరికి వెళ్ళిందట. దేవుడు ఎక్కడి నుంచి వస్తున్నావా సాతానా అంటే నాకేం పని లేదయా, అటు ఇటు తిరుగుతా మళ్ళీ దగ్గరికి వచ్చాను, ఎందుకంటే నీ దగ్గర నుంచి కింద జారిపోయాను అందుకే వచ్చానంటే. అయితే భూలోకంలో నా భక్తుడైనటువంటి యోబు గారిని చూసామంటే అబ్బో చూశానయ్యా, ఆయనకే సూపర్ ఉన్నాడు, గొప్ప ఊజు దేశంలో గొప్ప ధనికుడు, 10 మంది పిల్లలు, ఓ గాడిదలు, ఒంటెలు, పశువులు, మేకలు, గొప్ప ఆస్తి అంతా ఇచ్చావు, నీ హస్తం తన మీద ఉంది కాబట్టి నిన్ను స్తోత్రం అంటున్నాడయ్యా అని అన్నాడు. అంటే దేవుడిని ఏం చేశాడు, ఎక్కడించ ట్రై చేశాడు. దేవుడు అన్నాడు అయితే వెళ్ళు, నేనే ఇస్తున్నాను నీకు ఆజ్ఞ, వెళ్ళి ఏం చేయి, శ్రమ పెట్టు.
బాధ పెట్టు, కానీ ప్రాణం ముట్టుకుంటే మాత్రం తోలు తీస్తానన్నాడు. ఎవరితో? సాతానుతో చెప్పాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? నేనే పర్మిషన్ ఇస్తున్నాను నా బిడ్డల దగ్గరికి వెళ్ళి, నేనే ఒప్పుకుంటున్నాను, వెళ్ళు, బాధ పెట్టు, శ్రమ పెట్టి చూడాలి. అప్పుడు అలాగే వచ్చి దేవుడి దగ్గర పర్మిషన్ లెటర్ తీసుకుని వచ్చింది యోబు దగ్గరికి. ఒకడు వచ్చాయా, కొంతమంది శత్రువులు వచ్చారు, నీ పశువుల మేకలు అన్ని ఎత్తుకెళ్ళిపోయారు. ఒకడు వచ్చాయా, పలానా ఓడిచి మమ్మల్ని కొట్టి మమ్మల్ని అందరూ చంపేసి నేను ఒక్కడే పారిపోయి వచ్చా, నీ ఒంటెలు ఎద్దులు అన్ని ఎత్తుకెళ్ళిపోయారు, నీ ఆస్తి అంతా పోయిందని ఒక్కడు చెప్తుంటే ఆయన ఏం మాట్లాడలే. తర్వాత ఒకడు వచ్చాయా, మీ 10 మంది పిల్లలు కూడా చనిపోయారు అని అన్నాడు. యెహోవా ఇచ్చాను, ఆయనకే స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భయపడ్డాడా యోబు? భయపడలే. మరణము తన కుటుంబాన్ని తాకిన భయపడలే. తర్వాత మళ్ళా అపవాది వెళ్ళి ఏం చేసావు? ఇలా చేశాను. మరి మా వాడు జగదారిపోయాడా? మా వాడిని తిట్టాడా? తిట్టలేదయ్యా. మరి ఏం చేశాడు? అదేంటయ్యా అని దింపు కూడా నీకు స్తోత్రం అంటాడేంటి? దట్ ఈస్ యోబు అన్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. మరలా అయితే వెళ్తా, మళ్ళీ అందం ఇచ్చావుగా, ఆరోగ్యం ఇచ్చావుగా, మళ్ళా పిల్లలకి అంటాడు. అంటే అయితే మరలా వెళ్ళి శోధించు. వచ్చింది, మంచి రోగాన్ని ఇచ్చింది, ఒళ్ళంతా కురుపులు, గజ్జి, ఇలాగ చీవురు కారుతా ఉంటే ఆ దురద గోక్కోలేక చిలపెంకు తీసుకొని బూడిదలో కూర్చుకొని గీక్కుంటా దేవునికి స్తోత్రం అనుకుంటున్నాడు. భార్య వచ్చింది, అరే బాబు నేను నాకు భర్తగా పనికిరావు నాయన, చిచి నేను చూస్తే నాకు గలీజ్గా ఉంది, ఆస్తి పోయింది, నాకున్న 10 మంది పిల్లలు చచ్చిపోయారు, ఇప్పుడు నువ్వు ఉన్నావంటే నువ్వు కూడా ఎట్టున్నావు, గలీజ్గా ఉన్నావు, నువ్వు కూడా నాకు వద్దు, దేవుడిని దూషించి చచ్చిపోనింది. దూషించాడా? వెరిదాల మాడదా. ఎందుకంటే ఇదంతా ఎవరిది? నేను భయపడను, నువ్వు భయపడి వెళ్ళిపో అన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే యోబు శ్రమల్లో బాధలో ఇక తనకున్నది ఒకే ఒక మార్గం ఏంటంటే మరణమే. ఎందుకని? ఆస్తి పోయింది, బిడ్డలు పోయారు, భార్య చీకొట్టేసింది, ఒళ్ళంతా కూడా గలీజ్గా ఉంది. ఇంకా తను ఎదురు చూసే దేని కొరకు? మరణమే. ఇంకా వేరే మార్గం లేనే. 3 స్నేహితులు వచ్చారు, అపహసించి వెళ్ళిపోయారు. తనకున్న ఏకైక మార్గం మరణం. ఆ మరణంలో కూడా దేవుని ఏం చేస్తా ఉన్నాడు? ఆయన భయపడకుండా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, దేవుని దూషించకుండా తను ఏమనుకుంటున్నాడు? బాధపడుతున్నాడు. హల్లెలూయా. అలా బాధపడుతూ ఉంటే దేవుడు చక్కగా ఆయనతో మాట్లాడి తన ధైర్యాన్ని మెచ్చుకొని కోల్పోయిన దానికంటే రెట్టింపుగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే అర్థం ఏంటో తెలుసా? మన జీవితాల్లో ఒక శ్రమ తాకుతుందంటే అర్థమేంటి? నిన్ను బలపరచడం కోసమే తప్ప నేను ఏడిపించడానికి కానే కాదు. హల్లెలూయా. నాకు ఒక శ్రమ కలిగిందంటే దేవుడు ఇంకా నన్ను ఏం చేయాలనుకుంటున్నాడు? బలపరచాలనుకుంటున్నాడు. శ్రమ వస్తే దేవుని యొద్దకు ఎలా వస్తామో తెలుసా? సపోజ్ శ్రమ లేదనుకోండి, 10ంటికి ప్రార్థన అంటే 11:30కి వస్తాం. శ్రమ వచ్చిందనుకోండి, ముందుగాలే అయ్యా కాపాడు దేవా, శ్రమ వచ్చిందయ్యా, ఎట్టుందయ్యా. అందుకే దేవుడికి నా బిడ్డ నా దగ్గర రావాలంటే ఏం చేయలేను? శ్రమను పంపించాను. హల్లెలూయా. దేవునికి తెలుసు ఎవరు ఎలా మాట్లాడతారో దేవునికి. ఎందుకంటే మనం అంటే దేవునికి చాలా ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా కుమారుడు నా మీద అడిగాడు అనుకో, వాడిని ఎట్లా నా దగ్గర తెచ్చుకోవాలో బాగా తెలుసు నాకు. మరి నాకే తెలుస్తుంది, నా దేవునికి తెలియదా అంటే మన దేవునికి బాగా. ఈరోజున కుమార్తె మరణము ఇంట్లో జరగకుండా చేయటం ఆయన, మరణము జీవం ఆయన చేతుల్లో. అయితే టార్గెట్ ఎవరు? ఈవిడ కాదు, మిగతా వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తినని ఏం చేశాడు తెలుసా? ఎరగా మిమ్మల్ని శ్రమగా భావించి మీ హృదయంలో దుఃఖాన్ని కలగజేసి మిమ్మల్ని బలపరిచి ఈరోజు నా దేవుడు తప్ప తల్లి మాట నుండి దేవుని కృప మాత్రమే నా బిడ్డను బతికించింది. ప్రైజ్ ది లార్డ్. డాక్టర్లు కాదు. ఎందుకంటే డాక్టర్లు స్టేట్మెంట్ ఇచ్చేసారు ఏమని? ఈ అమ్మాయి 48 గంటలు అయితే కానీ మేమేమి, కానీ దేవుడు నువ్వు 48 గంటలు ఇస్తావేమో, ఆ బిడ్డ ఆడ సజీవురాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని దృష్టిలో కుమార్తె సజీవురాలు. కానీ దేవుడు ఎందుకని శ్రమ పెట్టాడంటే మిగతా ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడ రావాలని. మేలు చేసి ఆనందించే దేవుడు కీడు నీకు ఎంత మాత్రం చేయడు. మేలు చేసి ఆనందించే దేవుడు కీడు నీకు ఎంత మాత్రం చేయడు. కీడు చేయడు, కీడు చేయడు, మేలు చేస్తాడు, మేలుని కోరతాడు. కీడు చేయడు, కీడు చేయడు, మేలు చేస్తాడు, మేలుని కోరతాడు. మేలు చేసి ఆనందించే దేవుడు కీడు నీకు ఎంత మాత్రం చేయడు. మేలు చేసి ఆనందించే
ఆనందించేవాడు కానీ ఎందుకోసం శ్రమ పంపిస్తారంటే నువ్వు బలంగా ఉంటాను, హల్లెలూయా, దేవుని పాదాల దగ్గర ఉంటావని, క్షేమముగా ఉంటావని తప్ప శ్రమలు. ఇప్పుడు ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు ఎందుకు ఇస్తున్నాడు మనకి? సపోజ్ ఒక వ్యక్తట ప్రార్థన చేశారంట దేవునికి, ఏమని? అయ్యా, ఈ భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తలా ఒక 20 కోట్లు 30 కోట్లు ఇచ్చేయని ప్రార్థన చేశాడట. అయ్యా, నా ఒక్కడినే కాదు దీవించటము, ఈ భూ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అన్నారట. అని అందరికి తలా 10 కోట్లు 20 కోట్లు ఇచ్చే కథ మాత్రమేనమ్మా, రియల్గా జరగలేదు. 10 కోట్లు ఇచ్చే అని చెప్పాడట. దేవుడు కూడా సరేనా నీకు ఎట్టుందని చెప్పి ఏం చేశాడంటే అందరికి 10 కోట్లు ఇచ్చేసాడట. ప్రతి ఒక్కరికి ఇచ్చాడు 10 కోట్లు. కథగా వినండి. పొద్దున్న లేచాడట, అబ్బాయా నాకు ఒక్కరికే కాదు 10 కోట్లు, అందరికి డబ్బులు ఇచ్చేసాడు, సో అందరు కోటీశ్వరులు అని చెప్పేసి పొద్దున్నే టీ తాగుదని బయటకు వెళ్ళాడంట. పాపం టీ స్టాల్ లేదు, ఈయన టీ స్టాల్ పెట్టలేదంటే నాకేం పని రా బాబు, నేను కోటీశ్వరుడు అన్నాడంట. వాడు ఇదేంట్రా బాబు, అంతేలే 10 కోట్లు దేవుడు నా ద్వారాగా వచ్చిందని చెప్పేసి వెళ్ళాడంట. ఆకలి వేస్తున్నాడు, టిఫిన్ చేద్దాం, టిఫిన్ హోటల్కి వెళ్తే టిఫిన్ ఇట్లా మళ్ళీ అనిపించి ఏంటమ్మా టిఫిన్ ఇట్లా, నాకేం పని టిఫిన్ అమ్ముకుంటాను, నేను ఎవరిని? కోటీశ్వర. మధ్యాహ్నం ఆకలి వేసిందంట, బియ్యం తెచ్చుకున్నది, బియ్యం కూడా సాయంత్రం అవుతుందంట, పునుగులు రమ్మట్లేదంట. అట్టాగా 2-3 రోజులు కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ ఏమవుతుంది అమ్మ? ఎవడు అమ్మట్లేదు. ఎందుకని? అందరూ కూడా సమృద్ధికరంగా కోటీశ్వరులు అయిపోయారు. ఎవడు పని చేయట్లా, ఎవడు అమ్మట్లా, వాడి దగ్గర ఉన్నది తింటున్నారు. అందరూ కొంతకాలం రోడ్డు మీదకి వచ్చారు. దేనికి? ఇంటి దొరక్క. ఇంట్లో ఏమున్నాయి? డబ్బు ఉంది, తింటా పని చేస్తాయా? అందరు రోడ్డు మీదకి వచ్చారు కొంతకాలానికి. ఆ డబ్బులన్నీ తీసుకొచ్చారు. ఎవడు నమ్మితే కొనుక్కుందామని, ఎవడో అందరూ డబ్బులు తీసుకొచ్చారు కానీ అమ్మేవాడు దేవుడు కూడా. అన్ని సమృద్ధిగా ఇస్తే మనం ఏం చేయం? పని పాట చేయకుండా దేవుని సన్నిధికి వెళ్ళమని కొంత ఖర్చు పెడతాడు. ప్రైజ్ ది లార్డ్. అది అనారోగ్యం అవ్వచ్చు, ఆర్థిక సమస్య అవ్వచ్చు, ఇదిగో ఇలాంటి చిన్న తల్లి విషయంలో జరగచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకొరకంటే నువ్వు బలపడాలని. దేవుడికి కావాల్సిన మళ్ళా చెప్తున్నా, నీ దశమ భాగాలు, నీ బియ్యము, నీ సాపలు ఏమి కాదు, ఆయన కోరుకునేది నిన్ను మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. నాకు ఏమన్నా కానుక ఇస్తే నేనేం ప్రార్థన చేస్తాను సార్? ప్రభువా, ఈ కానుక ఇచ్చినటువంటి కుటుంబాన్ని, ఆ కుటుంబం ఒక కానుకగా నీకు అర్పింపబడిన కాక ప్రభువా ప్రార్థన చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి కావాల్సింది ధన కానుక కాదు, మీరే ఒక కానుకగా. అందుకే అన్నాడు భయపడకండి. ఎవరు భయపడరు ఈ రోజున అంటే దేవుల్లో ఉన్న ఏ కుటుంబం కూడా భయపడనే. ఎందుకు తెలుసా? ఒక నమ్మకం, నిరీక్షణ ఉంటుంది, ఒక నిరీక్షణ ఉంటుంది. నన్ను కూడా అర్ధరాత్రి పూట 2-3 టైంలో గ్యాస్ పట్టేస్తుంది. గ్యాస్ పట్టి ఊపిరి అందదు, కదులుదామంటే కదలనేవద్దు. ఈ లెఫ్ట్ సైడ్ అంతా కూడా పట్టేస్తుంది. లెఫ్ట్ సైడ్ పట్టకూడదు, ఎందుకని? గుండెది అదే కదా, అట్టేపోయిపోయి కదా, పట్టేస్తుంది. పట్టేసినప్పుడు నేను మా ఆమెను డిస్టర్బ్ చేయను. ఏం చేస్తా అంటే, ప్రభువా నీ చిత్తమా, రమ్మంటావా? అయితే నాకు చిన్న హెల్ప్ చేయి, నా భార్య బిడ్డలను మంచి భవిష్యత్తు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు రావడం నీ చిత్తం అయితే నేను నా కుటుంబం, నా భార్య బిడ్డలు మాత్రం ఏం చేయి, ఒక మంచి భవిష్యత్తు, ఒక చేయి చాపేసి తాబాకు ప్రభువా అని. నేను మరణానికి భయపడను. ఎందుకని? ఈ జీవం ఇచ్చింది ఎవరో? ఇది ఒక్కసారి కాదు నాకు జరిగింది. నాకు బోల్డ్ సార్లు నిద్రలో చాలా ఇబ్బంది కలిగి ఊపిరి అనేది కాదు. నేను ఎప్పుడు మా ఆవిడ లేపేవాడిని కూడా. ఎందుకని? హడావిడి పడను, ఆయన కావాలంటే వెళ్ళిపోవటమే. హల్లెలూయా. అది చిన్న రిక్వెస్ట్ అంటే, ప్రభు నా భార్య బిడ్డలు మాత్రం ఏం చేయి, కనికరించు. ప్రైజ్ ది లార్డ్. అమ్మంటే వచ్చేస్తా, ఇది చాలా ప్రభువా, ఇది చాలా, ఈ 2025 వరకు చాలా అని ప్రార్థన చేసినప్పుడు నా దేవుడు ఏమన్నా సబ్బా నువ్వు భయపడలేదు కదా మరణానికి, నాకెందుకు ప్రభు భయం? మరణము జీవం నీ చేతిలో ఉండగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను కంగారు పడను, అంబులెన్స్కి ఫోన్ చేయను, నా సహోదరులకు ఫోన్ చేయను. ఎవరికి ఫోన్ చేస్తాను? నా దేవునికి ఫోన్ చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. అమ్మంటావు ప్రభువా, రెడీగా ఉన్నాను. అయితే నా కుటుంబాన్ని ఏం చేయి? దేవుని వద్దు నాయన, నీ ధైర్యం నాకు నచ్చింది కాబట్టి నీకేం చేస్తున్నా, ఓరటిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడిని కంటే నువ్వు ఇదేన్ని, ఇప్పుడు విగ్రహారాధన అంటే బొమ్మలకు మొక్కటమే కాదు, దేవుణ్ణి కాకుండా నువ్వు దేనికి సమయం ఇచ్చినా అదొక విగ్రహమే. దేవుని కాకుండా సెల్ ఫోన్ పట్టుకుంటే అదొక విగ్రహం. దేవుని కాకుండా ఎక్కువ సమయం టీవీకి ఇస్తే అదొక విగ్రహం. దేవుడికి నచ్చింది ఏంటో తెలుసా? విగ్రహారాధన. నువ్వు దేవుని ఎక్కువ, దేవుడి కాకుండా ఎక్కువ ప్రేమిస్తావో దేవుడు దాని విషయంలో బాధపడతాడు. ప్రైజ్ ది లార్డ్. దాని నుంచి నిన్ను బయట తీసుకురావడం కోసం ఏం చేస్తాడు? ఓ చిన్న చిన్న శ్రమలు పంపిస్తాడు. హల్లెలూయా. ఆ శ్రమలకి దేవుడు నన్ను భయపడకండి, ఎందుకు తెలుసా? నేను మీకు ఏమున్నా తోడుగా ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. మీరు భయపడ్డారు బిడ్డ విషయంలో, నా దగ్గర సహోదరుడు కూడా అల్లడిపోయి ఉంటారు, మిమ్మల్ని ఆపలేకపోయిన తల్లి చెప్తారు. హల్లెలూయా. కానీ దేవుని చిత్తం ఏంటో తెలుసా? ఈరోజు నా బిడ్డతో పాట పాడించుకోవాలని. ప్రైజ్ ది లార్డ్. నీ కుటుంబం ఆయన సన్నిధిలో ఉండాలని.
ఈరోజు ఇంతమంది నీ కుటుంబంలో చేరడానికి అసలైన కారణం ఏంటంటే ఆ బిడ్డకి అనారోగ్యం రాకపోతే మనం అంతా ఈ పాటికి ఏ పనిలో ఆ పనిలో. దేవుని చిత్తం ఏంటంటే నీ కుటుంబంలో 10 మంది వచ్చి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నువ్వు అన్నావే అనే మేము కూడా ఆత్మీయ స్థితిలో జారిపోయాం. సో ఇప్పుడు దేవుడు ఏం అన్నాడు, ఇది పునాది అవ్వాలి. ఎందుకు పునాది? రెండు అంటే నువ్వు చర్చికి రాకపోతే దేవుడు మరలా ఏమైనా జ్వరం తెప్పిస్తాడనా? నో, మీరు ఇంకా బలపడాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడు అంటాడు భయపడకము, భయపడకము, భయపడకము. ఆ ద్వితీయోపదేశకాండం 31:6. ద్వితీయోపదేశకాండం 31:6. మళ్ళా దేవుడు అంటాడు భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన. మళ్ళా చదువమ్మా. అమ్మా మీరు జాగ్రత్తగా భయపడకుడి, ఎవరిని చూచి దిగులు పడకుడి. మిమ్మల్ని భయపెడతానికి ఒకడు వస్తా ఉంటాడు అప్పుడప్పుడు మీ దగ్గరికి. వాడిని చూసి మీరు ఏం చేయకూడదు, దిగులు పడవద్దు. ముందుగా అన్నాడు భయపడొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నిన్ను భయపెడతాం కోసం వాడు వస్తాడు. వాడిని పంపించింది ఎవరు? నేనే. యోబు దగ్గర దేవుడు తల ఎత్తుకునేలాగా చేశాడు. సాతాను ఎదురుగా దేవుడు తలదించుకోకుండా యోబు ఏం చేశాడు, భయపడకుండా దేవుణ్ణి గెలిపించాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు, ఆ ఒక్క మాటతో పరలోకంలో ఉన్నాడా, కిందకి దిగి వచ్చి ఏ యోబు అయితే కుష్ఠుడు ఆ యొక్క కురుపులతో ఉన్నాడో ఆ గాయములను మాన్పి అతనితో చక్కగా ముచ్చటించి ఏ భార్య అయితే చీయందో అదే భార్యతో మరలా ఆయన 10 మందిని పిల్లలకైనా కృపించాడు. కోల్పోయిన దానికంటే డబల్గా దేవుడు ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు వెనక్కి జారిపోయావు కదా, నువ్వు విడదీసేవాడు దూరం చేసుకునేవాడు దేవుడు కాదు. నువ్వు ఒక అడిగి వెనకేస్తే 10 అడుగులు ముందేసేవాడే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటున్నాడు నువ్వు భయపడకు, అలాగే వారి విషయంలో నువ్వేం చేయకూడదు, దిగులు పడద్దు. ప్రైజ్ ది లార్డ్. నీకు కూడా ఏమొస్తున్నారా, మిమ్మల్ని వెనక్కి లాగటానికి ఒకడొస్తాడు. మిమ్మల్ని ఆత్మీయ స్థితి నుంచి వెనక్కి లాగటానికి పడేయటానికి ఒకడిని పక్కన తిరుగుతూ ఉంటాడు. వాడిని చూసి నువ్వేం చేయకూడదు, భయపడద్దు. హల్లెలూయా. నువ్వు భయపడితే ఏమైపోద్దో తెలుసా? నువ్వు భయపడ్డావు అనుకో, నీ జీవితాన్ని వాడు ఏం చేస్తాడంటే ఆక్రమించుకుంటాడు. మిమ్మల్ని పూర్తిగా మిమ్మల్ని ఏం చేస్తే దేవునికి దూరం చేస్తాడు. అప్పుడు మీకు శ్రమల్లో నీకు ఎటు తోచదు. అందుకే చూడండి, చాలా మందికి శ్రమల్లో బాధల్లో ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకుంటారు. భయం వేసినప్పుడు ఏం చేస్తారు? మొన్న ఒక సిస్టర్ గారు మన ఆంధ్రప్రదేశ్లోనే వాళ్ళ నాన్నగారు 7 సంవత్సరాల క్రితం చనిపోయారట. వాళ్ళ అమ్మగారు తను ఎంతో గాఢంగా పెంచిన అమ్మాయి వయసు 19 సంవత్సరాలు. యవనస్తురాలు అమ్మ. ఈ 19 సంవత్సరాల యవనస్తురాలు తన తల్లిని కాపాడుకుంటా ఉంది. తల్లికి అనుకోకుండా ఒక అనారోగ్యం వచ్చిందట. డాక్టర్లు అన్నారంట, మీ అమ్మగారు ఇక ఎక్కువ కాలం బతకరమ్మా, కాబట్టి మీ అమ్మగారు తీసుకెళ్ళిపోండి, మీ అమ్మగారు ఏ క్షణాన్ని పడిపోతారో తెలియదని చెప్పేసి ఆ 18-19 సంవత్సరాల యవనస్తురాలు చెప్పాడు డాక్టర్ గారు. ఈ బిడ్డ ఏం చేయాలా, ధైర్యం కోల్పోయింది, తన మనోధైర్యం కోల్పోయింది. యవనస్తురాలు ఎంత ధైర్యంగా ఉండాలి, తల్లిని ధైర్యపరచాలి. అమ్మా నువ్వేం భయపడబాక, నేను బతికున్నంతగా నేను ఏదో బతికించుకున్నాను చెప్పాలి. ఏం చేసి తెలుసా, అమ్మా ఐ మిస్ యూ అమ్మా, ఐఎమ్ సారీ అమ్మా అని రాసి, నీ మరణం నేను చూడలేను, అందుకే నీకంటే ముందుగా అని ఒక లెటర్ రాసి చచ్చిపోయింది. భయం ఏం చేస్తుందంటే నేను మరణం నడిపిస్తాను, ధైర్యం ఏం చేస్తుందంటే నేను జీవాన్ని నడిపిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నా ప్రతి బిడ్డ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే భయపడద్దని నేను చెప్పినా మన హృదయం బలహీనమైంది కాబట్టి భయం కలుగుతుంది. కానీ దేవుడు అన్నాడు భయపడద్దు, 365 సార్లు భయపడద్దు 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 అని చెప్పి నేను నీకు తోడుగా ఉన్న నమ్మేవనుకో నీకేం కలుగుతుంది, ధైర్యం కలిగింది. లేదయ్యా నేను నమ్మలేను, నువ్వు ఎక్కడ ఉంటా ఆ టైం నా ప్రార్థన ఆలకెత్తావు లేదనుకున్నావు అనుకో, ఆ బిడ్డలాగా ఏమైపోతావు, తల్లి మరణం చూడలేకట, తల్లి శవాన్ని చూడలేక ఈవిడే శవంగా మారిపోయిందంట. ఇది కరెక్టా రైటా? తప్పు. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏమీ కూడా లేదు. హల్లెలూయా. 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మీకు ఏ ఆత్మను ఇచ్చాడు అనేది ఇక్కడ తెలుసుకుందాం. 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. రెండవ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అందుకే ఇండెక్స్ చదవాలి మీరు అందరూ కూడా. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియు ఆ విగ్రహము గల ఆత్మను ఇచ్చేదమ్మా. విగ్రహము గల ఆత్మను ఇచ్చాడా చూడు, ఇచ్చెను గాని
పిరికితనము గల ఒక్కసారి మళ్ళీ చదువుతాను ఒకసారి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియు మా ఇంద్రియ నిగ్రహము గల, ఓకేనా? విగ్రహము కాదు, నిగ్రహము గల. ఇంద్రియ అంటే మన యొక్క అవయవాలను నిగ్రహించుకోవటం. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చేది గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీ అయిన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి స్వార్థ నిమిత్తమైన శ్రమానుభావంలో పాలివాడివై దేవుడు అన్నాడు, మీకు పిరికితనమైన ఆత్మను ఇవ్వలేదు, భయపడే ఆత్మ నేను ఇవ్వలేదు. మీకు ఎలాంటి ఆత్మ ఇచ్చాడ? దేవుని శక్తితో కూడినటువంటి ఆత్మను మీకు ఇచ్చాను. కాబట్టి మీరు ఏం చేయకూడదు, పిరికితనముగా భయపడకూడదు. గమనిస్తారు, రామ్కి మీ మీదకి వెళ్తున్న ఆలోచన అంతా కూడా. తల్లి గారి సాక్ష్యం దేవుడు విన్నాడు, దీవించాడు. మీ మీదకి వస్తున్నటువంటి ఆత్మలు ఎలాంటి ఆత్మలట? పిరికితనమైన ఆత్మలు, వెనక్కి లాగే ఆత్మలు, ధైర్యాన్ని కోల్పోయే ఆత్మలు, భయపెట్టే ఆత్మలు మీ మధ్య తిరగాడుతూ ఉండేది దేవుడు సెలవిస్తున్నాడు. ఇప్పుడు మీరేం చేయాలా? నా ఆత్మ భయపడేది కాదు అని నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా ఉంటావో ఆ శ్రమను ఏం చేస్తావు? కొట్టేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున యవన బిడ్డలే అనేక మంది భయపడుతున్నారు. యవన బిడ్డలే లోకానికి భయపడిపోతున్నారు, మనుషులకి భయపడిపోతున్నారు, జ్వరానికి భయపడుతున్నారు, ఏమి జరగకపోయినా సరే జరిగిపోయిందని భయపడుతున్నారు. ఈ భయం ఏం చేస్తాను? మిమ్మల్ని మరణానికి నడిపిస్తుంది. దేవుడు మీకు పిరికితనమైన ఆత్మ నేను ఇవ్వాల. అబ్రహాంతో ఏమంటున్నాడో తెలుసా? అబ్రహాము భయపడదు. పరిశుద్ధ గ్రంథంలో మొదటగా ఒక వ్యక్తి భయపడ్డాడు. మొదటి వ్యక్తి భయపడ్డాడు. ఎవరండి మొదటి వ్యక్తి? ఎవరు? 3వ అధ్యాయం 10వ వచనం తీయద్దు. 3వ అధ్యాయం 10వ వచనంలో ఆదాము భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు? మొదటగా ఎందుకు భయపడ్డాడంటే దేవుడు కలగ చేసినప్పుడు ఆదాముకి భయము తెలియదు, సంతోషము తెలియదు, ఏమీ తెలియదు, సిగ్గు తెలియదు, లేకపోతే ఒంటి మీద బట్టలు ఉన్నాయి, ఏమీ తెలియదు. అతను మహిమ వస్త్రములు కలిగి దేవుని చేత ధైర్యంగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమము చేశాడో తనకేం కలిగిందట? భయము కలిగి దేవుని స్వరం వినంగానే చుట్టుపక్కల దాక్కున్నాడు. దేవుడు వెతుక్కున్నాడు, ఆదామా ఎక్కడ 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 అంటే, అయ్యా నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను కాబట్టి భయపడుతున్నాను. హల్లెలూయా. అప్పటిదాకా అతనికి ఏం లేదు భయము. ఎప్పుడు భయం వచ్చిందట? దేవుడి మాట వినకుండా అవిధేయత చూపించినప్పుడు భయం కలిగింది. అప్పుడు అన్నాడు, నువ్వు భయపడ్డావా? ఎందుకు భయపడ్డావు? అసలు నువ్వు దిగంబరణ విషయం నీకు ఎలా తెలిసింది అని వెంటనే ఆయన అన్నాడు, నేను తినదన్న పండు తినేసావా? నేను తినలేదయ్యా, అదిగో ఈ అమ్మాయి ఇచ్చింది, నువ్వు ఇచ్చావే అన్నాడు. ఎక్కడ ఏం జరిగింది తెలుసా? పశ్చాత్తాపడలా, పక్కకు నెట్టేశాడు పాపాన్ని. ఏమావా నువ్వు తిన్నావా అంటే, నేను కాదా ఇక సర్పం తినమంటే. దేవుడు నచ్చింది ఏంటో తెలుసా? పాప క్షమాపణ అంటే ఆయన చాలా ఇష్టం. కానీ సాకులు చెప్పకు, ఇంగిలి ప్రాముఖ్యం. ప్రార్థన రాకపోతే నేను పట్టణం అడుగుతానంటే. మీరేం చేయాలంటే, నా దగ్గర పశ్చాత్తాపడకపోయినా దేవుని దగ్గర పశ్చాత్తాపడితే మీకు ధైర్యం గల దేవుడు ఆత్మ దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. భయపడ్డారా? ఈ రోజున ఆదాములాగా శపించబడతారు. దీంట్లో ఏ రోకా కూడా లేనే లేదు. మా ఇంట్లోకి మేము ఇప్పుడు మా ఇల్లు ఉన్న ఇంట్లోకి ఒక అమ్మాయి చనిపోయింది. మీకు తెలుసో తెలియదు? అందరూ దాని గురించి డిస్కషన్ జరిగింది మాకు. ఏం జరిగింది? ఇప్పుడు 2 సంవత్సరాలు అనియా? 2 3 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి పాప అనారోగ్యం ఎంతో చనిపోయిందండి. చనిపోయిన కాడ నుంచి ఏం పుకారు పుట్టించారు ఆ ఇంట్లో? అమ్మాయి ధైర్యంగా తిరుగుతుందండి. పాప 2 సంవత్సరాల నుంచి ఎవరు రాలా. మన గుడ్ ఫ్రైడే రోజున ఆ బ్రదర్ని నన్ను సంప్రదించి మనం వెళ్ళి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయడానికి ముందు నాకు ఎందుకు ఆలోచన వచ్చి, ఆ అమ్మాయి ఏ రూమ్లో అయితే ఆ అమ్మాయిని పరుండ పెట్టారో ఆ రూమ్లో ప్రార్థన స్టార్ట్ అవ్వలేదు, వాళ్ళు పనిలో ఉన్నారు. డోర్ వేసి నేను ఆ ఒక్క రూమ్లో అరగంట సేపు ప్రార్థన చేశాను. ప్రార్థన చేయగా నాకు ఆ రూమ్లో ఏమీ ఉండదు యాక్చువల్గా. కానీ నేను ఒకసారి చెక్ చేసుకోవడం కోసం ప్రార్థన చేస్తే నాకు అందులో ఏమీ కూడా నెగిటివ్ కనిపించింది. ఆ అన్నకు కూడా చెప్పి 2 నెలల తర్వాత ఒక కుటుంబం వచ్చింది, కొంతకాలం ఉన్నారు, వాళ్ళు ఏదో పర్సనల్ రీజన్ వెళ్ళిపోయారు. తర్వాత ఆ బ్రదర్ అన్న మీరు రండన్నా అన్న. ఇప్పుడు యాక్చువల్గా నేను కూడా లోకానికి భయపడేవాడిని, పుకారికి భయపడేవాడిని అయితే ఇంట్లో అడిగి పెడతానా నేను అనుకున్నాను. సరే నేను ఎప్పుడు ఒక ఆర్డర్ ఇస్తాను, నేను కొన్ని విషయాలు తెగించి వెళ్తాను ముందుకు. సరే ఏముందో చూద్దాం. నేను కూడా నా కుటుంబాన్ని కలిసి లోనికి వచ్చేసాను. ఏముందో చూద్దాం. నేను ఎప్పుడు దెయ్యాన్ని చూడలేదు, మనుషుల్లో ఉంటుంది అప్పుడు డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు. సరే కనపడితే మాట్లాడదామని చెప్పి నేను కూడా వచ్చాను. 4 నెలలుగా
గొప్ప సంతోషాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. నేను ఎప్పుడు భయపడింది లేదు. ఎందుకు భయపడలేదంటే నాలో ఉన్న ఆత్మ పిరికాత్మ కాదు, మేము పిరికోళ్ళం కాదు. నిన్న కూడా ఒక సహోదరి వచ్చి చెప్తుంది, ఆ ఇంటికి ఆవిడ అడుగుతా ఉంది, అన్నయ్య ఏమైనా ప్రాబ్లం అంటే, లేదు ఎందుకో తెలుసా, నా దేవుడు నా ఈ కుటుంబంలో ఉండగా మాకు పిరికాత్మ ఎందుకు వస్తుంది? హల్లెలూయా. మనుషులు మాత్రం ఏం చేస్తారో తెలుసా, భయపడతారు. అందుకే అంటాడు, వారిని చూసి నువ్వేం చేయకూడదు, భయపడబాక, ఎందుకంటే మీకు తోడుగా నేను ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా బిడ్డలు కావించడం కానీ, నా బిడ్డలు తుల్లి పడటం కానీ, నా బిడ్డల మీద ఏదో వచ్చినట్టు కానీ నేను ఇప్పటికీ కూడా చూడలే. అనుదినము నా ఇంట్లో విందు జరుగుతూ ఉంది. హల్లెలూయా. అందరూ కలిసి కూర్చుంటారు, మా పిల్లలందరూ మా ఇంటికి వస్తారు, చక్కగా సంతోషిస్తారు, ఆనందిస్తారు, అందరూ కలిసి భోజనం చేస్తాం, ప్రార్థన చేసుకుంటాం, పాటలు వింటాం. గొప్ప సంతోషం, గొప్ప ఆనందం ఎక్కడ? దేవుని ఆత్మ మనం పొందుకుంటే. హల్లెలూయా. అదే ఆ రోడ్లో వాళ్ళ మాటలు వినుంటే నేను కూడా పిరికొండ అయిపోయేవాడిని. మీరు కూడా ఈరోజున ఆ రోడ్లో మీరందరూ వచ్చారు కదా, సెమీ క్రిస్మస్ జరిగింది, మనం భోగి చేసాం, అన్ని చేస్తున్నాం అక్కడ. ఆ రోడ్లో ఎప్పుడు చీకటితో ఉండే ఆ స్థలం లైటింగ్ పెట్టాం ఆ ఇంటికి. వాళ్ళు అనుకుంటున్నారు ఎప్పుడు లేనిది ఏంటి ఆ ఇంటి దగ్గర అంత సందడి అంటే, క్రీస్తు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు ఆత్మ అక్కడికి వచ్చింది, భయము పోయింది, ధైర్యం వచ్చింది. హల్లెలూయా. గొప్ప సంతోషం. రోజు బయటకు కూర్చొని 9-10 ఇంటి దాకా కూడా చలిమంట వేసుకుని మాడకుండా నవ్వుకుంటా. ఎక్కడి నుంచి వచ్చిందంటే మాలో పిరికి ఆత్మలేనే. హల్లెలూయా. ఈరోజు మరణానికి మనం భయపడాల్సిన అవసరం లేదు, అనారోగ్యానికి భయపడాలి. ఎందుకంటే నీలో ఉన్నవాడు ఆ మరణం కంటే గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. తల్లిగా చెప్పిన గొప్ప సాక్ష్యం ఏంటంటే దేవునికి అప్పగించేసి. ఎవరికి? ఎందుకు తెలుసా, మొదటగా తల్లిదండ్రులుగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. ద లాస్ట్ జర్నీ ఏంటంటే, ఇంకా మా చేతిలో ఏది లేదు ప్రభువా, ఎందుకంటే తల్లిదండ్రులుగా మా ప్రయత్నం మేము చేసాం, ఇక మీదట మాకు కూడా తండ్రి నువ్వే కదా, నేను ఆ బిడ్డను ఏం చేస్తున్నా నీ చేతులకే. సమయల్ని అలాగే ఒక తల్లి అప్పగించేసి, సమయల్ని నేను గొడ్రాలు నీకు గొడ్రాలు అని చెప్పేసి అప్పగించేసింది. నాకు బిడ్డనిస్తే నీకు ఇస్తానయ్యా నేను ఇచ్చేసాడు ఆయన. బిడ్డ తీసుకెళ్ళి సన్నిధిలో వదిలిపెట్టి వెనక్కి తిరుగుకొని వెళ్ళిపోయింది అన్నా గారు. దేవుడు ఏం చేశాడు తెలుసా, సమయంలో గొప్ప ప్రవక్తను చేశాడు. హల్లెలూయా. యేసు వారి వంశం ఏంటి? దావీదు వంశం. ఆ దావీదుని అభిషేకించింది ఎవరు? తల్లి త్యాగం అలా ఉంటుంది. దేవునికి బిడ్డలను అప్పగిస్తే ఆ బిడ్డలు ఫ్యూచర్లో ఎలా అవుతారు తెలుసా, గొప్ప గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉంచుతారు. హల్లెలూయా. తల్లి చేసింది కూడా అదే. అయ్యా అదిగో నీ బిడ్డ, నువ్వు నాకు ఇచ్చిన బిడ్డ. ఈ డాక్టర్లు అంటున్నారు కుదరదని, 48 గంటలు టైం ఇచ్చారు, నేను వాళ్ళకి ఒక క్షణం ఇవ్వాలి, నీకే అప్పగిస్తానని అప్పగించింది. ఈ రోజున ధైర్యంగా పాడబడే కృప ఇచ్చాడు. హల్లెలూయా. తల్లిదండ్రులారా భయపడకుండా, ఎందుకంటే మన బిడ్డలు ఎవరి సొత్తు అని అంటున్నాడు. నేను స్వయ రక్తం ఇచ్చి కొనుక్కున్నా, ఎవరిని? నిన్ను నన్ను కూడా కొనుక్కున్నాడు. అందుకే దేనికి భయపడకూడదు, మరణానికి బాధకు. ఈ రోజున అలా జరగబట్టి ఈ రోజున ఆ తల్లి కన్నీటి చేత సాక్ష్యం ఇచ్చి గొప్ప సంతోషం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 4 గంటల నుంచి ప్రిపరేషన్ అవుతా ఉంది. దేనికోసం అంటే దేవుని బిడ్డలు వస్తారు, నా కుటుంబంలో కోల్పోయే సంతోషం కావాలా. హల్లెలూయా. పొద్దున పోని సమయ ఈరోజు గోపాలకృష్ణ ఇంట్లో ప్రార్థన ఉందా అని చాలా దీనంగా అడిగింది. అది రాత్రి అయిపోయిందమ్మా అన్నాను. హల్లెలూయా. రాత్రి వేసి నిన్న వేసి ఈరోజు చూసిన తల్లి పాపం కంగారు. ఇప్పుడు ఎందుకని, పోయిన వారం మిస్ అయిపోయింది, ఈ వారం ఎక్కడ గోపాలకృష్ణ అన్న పెట్టించుకున్నాడు అనుకుంది. లేదమ్మా, రాత్రే ఈ రోజున దేవుడు నీకు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున దేవుడు నీ కొరకు వచ్చాడు, నీ ఇంటికి ఆహ్వానించుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారు, ఎవరి బిడ్డలారు, దేవుడు చెప్పేది ఒకే ఒక మాట, భయపడవు. ఎందుకు భయపడతాను? నేను మీకు తోడుగా. భయపడ్డావు అనుకో, దేవుడు నీతో లేనట్టే కదా. ఎవరు భయపడతారు? ఆదాము ఎందుకు భయపడ్డాడు? దేవుడికి దూరం అయిపోయి భయపడ్డాడు. ఇస్కరియోతు యోధ ఎందుకు భయపడ్డాడు? దేవుడిని నమ్మేసి భయపడ్డాడు. అవునా కదా? బైబిల్ చాలా మంది భయపడ్డారు. ఎందుకు భయపడ్డారు? దేవుడు లేక, దేవునిలో లేక భయపడ్డారు. దేవునిలో ఉన్నాడు ఎప్పుడు కూడా భయపడ్డాడు. హల్లెలూయా. దయాప్రాప్తురాలా నీకు శుభము అని వెంటనే ఏమనింది? భయపడద్దు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కూడా దేవుడు చెప్పింది మీ అందరితో, మీరందరూ దయాప్రాప్తురాలు కాబట్టే చక్కగా సంతోషముతో ఆనందముతో ఇక్కడికి వచ్చారు. హల్లెలూయా. దేవుని దయ మనలో లేకపోతే ఈరోజు మనము కూడా వెళ్ళి చూడండి, షాపింగ్ మాల్ నిండిపోతున్నాయి, సినిమా హాల్ నిండిపోతున్నాయి. టాపిక్ దేనికోసం అంట, ఆ సినిమా ఎట్టాగుంది, ఈ సినిమా అట్టాగుంది, వాడు ఎట్ట కొట్టాడు, ఎట్ట కొట్టి ఇయ్యే. కానీ ఈ రోజున దేవుని గురించి మనం ఆడుకున్నాం చూసావా, ఇక్కడ దేవుడు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చెప్తున్నాడు మరలా చివరికి ఒక మాట, నేను మీకు తోడుగా ఉన్నా, ఏ విషయంలో కూడా భయపడకమ్మా. పింఛన్ వచ్చింది అమెరికా. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి అసాధ్యం అనేది, కన్నీటిని నాట్యంగా మార్చేవాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
మరణము జీవముగా మార్చేవాడు కూడా. ఒక చిన్న ఉపమానం చెప్పి నేను ముగిస్తాను. మార్తా మరియా లాజరు ముగ్గురు కూడా ఎప్పుడు యేసుప్రభువు వారి ఇంటికి పిలుచుకొని ప్రార్థన పెట్టించుకొని వాక్యం వినేవాళ్ళు. అందులో మార్తా మరియం ఇద్దరు కూడా ఇంకా ఇష్టం యేసయ్యకి. లాజర్ అంటే కూడా బాగా ఇష్టం. ఒక రోజున ఆయన ఏదో పాపం వేరే ప్రాంత స్వార్థకి వెళ్ళాడు. లాజర్కి వెళ్తూ బాగోలా. సేమ్ సిచ్యువేషన్ తల్లి, గుర్తుపెట్టుకి మాట. బాగా ఇబ్బందిగా ఉన్నాడు, మరణ పడక మీద ఉన్నప్పుడు హాస్పిటల్ కూడా లేవు. కబురు పంపించింది యేసుప్రభువు వారికి, అయ్యా లాజరు, నువ్వు ప్రేమించిన లాజరు, రే మాడవాగరా, నువ్వు ప్రేమించిన లాజరు మరణ పడక మీద ఉన్నాడు, మార్తా మరి అర్జున్ రమ్మంటున్నారంటే యేసుప్రభువు వారు వెళ్ళలా. 4 రోజుల తర్వాత వెళ్ళాడు ఆ ప్రాంతానికి. 4 రోజుల తర్వాత వెళ్తే వీళ్ళిద్దరు ఎదురుబదులు వచ్చేసి, అయ్యా రమ్మంటే రాలేదుగా, ఈసారి ఇంటికి అట్ట వస్తావా చూడు అనల్లా. నీకు ఎన్నిసార్లు అన్నం వండి పెట్టాం, నేను ఎన్నిసార్లు మా ఇంటికి టీలు కాపీలు ఇచ్చాం, మేము పిలిస్తే రాలేదేంటి నువ్వు అనలా. ఏమన్నారు తెలుసా, నువ్వు ఇక్కడ ఉంటే నాతో చనిపోయాడు కాదు. హల్లెలూయా. మరణములో కూడా ఆల్రెడీ తను తీసుకెళ్ళి సమాధిలో పెట్టేసి 4 రోజులు అయిపోతా ఉంది. 3-4 రోజులు అయిపోయింది. యేసుప్రభువు రాంగలు అంటుంది ఏమంటో తెలుసా, విశ్వాసం గమనించింది అక్కడ. బాధలో ఉన్న విశ్వాసం ఏంటో తెలుసా, నువ్వు ఇక్కడ ఉండుంటే లాజరు చనిపోయేవాడు కాదా, ఎందుకంటే మరణము జీవం నీ చేతుల్లో ఉన్నాయి కదా. హల్లెలూయా. వస్తామేమో కబురు పంపించాం, నీకు కుదరలా, కానీ జరిగే కార్యక్రమం జరిగిపోయింది. కానీ నువ్వు ఉండుంటే కనుక లాజరు చనిపోయేవాడు కాదయ్యా అని ఎవరికి అప్పగించింది? అది కూడా యేసుప్రభువు వారు కన్నీరు గార్చారు. ప్రజలు బైబిల్లో ఉంది, కంట తడి పెట్టి కన్నీరు గార్చి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి రాయి తొలగించమంటే, ఏంటయ్యా నువ్వు ఏదేమైనా కళ్ళు అనుకున్నావా లేదా కాళ్ళు అనుకున్నావా, నువ్వు అందరికి ఇచ్చుకున్నంత ఫోన్లు అనుకున్నావులే, చనిపోయిన వాడిని ఎలా బతికిస్తావు నువ్వు? ఏదో ప్రార్థన చేసి కళ్ళు ఇచ్చావంటే ఏదో నమ్మేసి అప్పట్లు కొట్టాం, కాళ్ళకి ప్రార్థన చేసి ఆయిల్ పూసావు, ప్రార్థన చేసావు కాళ్ళు వచ్చినంటే ఏదో నమ్మేశాం, పక్షవాయు రోగిని స్వస్థపరిచావు నమ్మాం, 30 సంవత్సరాలు లేపావు బాగానే ఉంది, 5 రొట్టెలు 2 చిన్న చేపలు అందరు కడుపారు తిన్నాం, అదంతా ఓకే. కానీ చనిపోయిన వాడు తిరిగి లాగటము చరిత్రలో లేదు కదా, ఇది నీ వల్ల ఇదని అప్పటిదాకా వెనకులందరూ కూడా శనిగారు. ఆయన ఒక్కసారిగా బండ తొలగించమని చెప్పి లాజర్ బయటికి రా. హల్లెలూయా. ఎప్పుడైతే ఒక్క మాట అన్నాడో, చనిపోయిన వాడి శరీరము 4 రోజులు అంతా కుళ్ళు పట్టిపోయి ఉంటే దేవుడు మరలా తనలో ఏం కల్పించాడు? జీవమును ఆత్మమును మాంసం. 4 రోజులు అలాగే ఉంటుంది శరీరం. ఏమైపోయిందట? కుళ్ళిపోయిన దేహము కూడా అంటుకట్టబడి ఆత్మ మరలా వచ్చి ఆ ప్రేత వస్త్రముతో లాజరు బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కదా. లాజరు అని పిలవగానే చనిపోయిన లాజరు బ్రతికెగా, బయటకు రా అని చెప్పగానే నడిచి లాజరు వచ్చేగా. ఏంటంట? లాజరు అని పిలవగానంట చనిపోయిన వాడు ఏం చేశాడు? బయటికి వచ్చి, బయటికి రాని పిలవంగా నడుచుకుంటూ వచ్చాడంట. ప్రేత వస్త్రములు సాక్ష్యముగా వచ్చి. దేవుడికి కావాల్సిన ఆ సాక్ష్యములే కావాలి. ఆ సాక్ష్యంలో దేవునికి కావాలి. ఈ రోజున ఆ లాజర్ అనే పేరు పెట్టుకుంటానికి కోటపొడి పడతారు. తెలుసా మీకు? ఎక్కడికి వెళ్ళినా లాజర్ అనే పేరు చాలా కామన్ గా ఉంటుంది. ఎందుకంటే దేవుని చేత బతికించబడిన వాడు లాజర్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభువారి కంటే ముందుగానే చనిపోయి తిరిగి లేచినాడు ఎవరు? లాజరు. యాయిరు కుమార్తె. వీళ్ళందరూ కూడా యేసు ప్రభువారి కంటే ముందు మరణించి పునరుద్ధానాన్ని క్రీస్తు ద్వారా పొందుకున్నారు. ఈ కుమార్తె కూడా ఈ రోజున అంత గొప్ప ధన్యతలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకని? ఆ పునరుద్ధానము ద్వారా నీ బిడ్డ కూడా జీవాన్ని పొందుకుంది కాబట్టి. ఈ రోజున లాజర్కి ఇచ్చినటువంటి ధన్యతే మనకి ఇచ్చినాడు. లాజర్తో మాట్లాడినటువంటి యేసుక్రీస్తు వారే ఈరోజు వాక్యంతో మాట్లాడేది ఒకటే మాట, భయపడద్దు. ప్రైజ్ ది లార్డ్. ఏ విషయంలో భయపడద్దు. ఇందులో నేను మొన్న విషయం జ్ఞాపకం చేశాను. ప్రతి విషయంలో ఏం చేయండి? దేవునికి కృతజ్ఞతలు తెలియపరచండి. తల్లి కూడా మరణంలో కానీ అనారోగ్యంలో కానీ దేవునికి అప్పగించడానికి స్తోత్రాలు చెల్లించి ఈ రోజు కోసం పాపం 10 రోజులు వెయిట్ చేస్తా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నా దేవుడు నీ మొర ఆలకించి ఈ వర్తమానము ద్వారా నీతో కాదు మా అందరితో కూడా ఆయన చెప్పిన ఒకటే ఒక మాట, భయపడద్దు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు భయపడతారు? దేవునికి దూరం అయితే భయం కలిగింది, దేవుళ్ళు లేకపోతే భయం కలిగింది, దేవుడి నుంచి నువ్వు పారిపోతే భయం కలిగిద్ది. ఎవరికి భయపడాలి? నువ్వు క్రీస్తుకు భయపడాలంటే నువ్వు ఆయన పాదాల దగ్గర కుక్కిని పేరులాగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు అలాగున్నావు అనుకో, నీకేమైతే ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను. ఒక యజమానుడట ఒక 20 మందికి యజమానుడిగా ఉన్నాడట.
ఈ 20 మంది కూడా ఏం చేస్తా ఉన్నారంటే పనికి వెళ్ళినట్టుగా వెళ్తున్నారట. ఆ యజమాని సార్ నమస్తే సార్ అంటున్నారట. ఆయన క్యాబిన్లోకి వెళ్ళగానే టీలు తాక్కుంటా టైంపాస్ చేస్తున్నారట. ఈ యజమానుడు అసలు వీళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి ఒక సీసీ కెమెరా పెట్టాడట. సీసీ కెమెరా పెట్టి ఆ 20 మందిని గమనిస్తూ ఉంటే ఆ 19 మంది కూడా ఈయన వచ్చినప్పుడేమో నటిస్తున్నారట. ఆయన లోనికి వెళ్ళగానే టైం పాస్ చేస్తున్నారు. కానీ ఒకడు మాత్రము నమ్మకముగా పని చేసుకుంటున్నాడు. వాడిని గమనించాడు. ఆయన బయటకు వచ్చినప్పుడు లెగుస్తున్నాడు. సార్ నమస్తే సార్ అంటున్నాడు. నమస్తే అంటున్నాడు. ఆయన లోనికి వెళ్ళగానే ఈ 19 మంది ఆడుకున్నాడు. ఇతను మాత్రం తన పంతను నమ్మకం కలిగి ఉన్నాడు. అతన్ని పిలిచాడు. నాయన 20 మందిలో నువ్వు బాగా పని చేస్తున్నావు, నా దగ్గర అసిస్టెంట్గా ఉన్నాడు. అసిస్టెంట్గా ఉన్నప్పుడు కూడా ఈయన ఏ పని చెప్తా పని చేస్తున్నాడట. టీ దారా అంటే టీ తెస్తున్నాడట, కాఫీ దా అంటే కాఫీ తెస్తున్నాడట, భోజనం వడ్డించండి భోజనం వడ్డిస్తున్నాడంట, చెప్పులు తొడగడానికి చెప్పులు తొడుగుతున్నాడంట, షూ పాలిష్ చేస్తాడంట. ఈ దినత్వాన్ని గమనించినటువంటి యజమానుడు అన్ని విధాల పరీక్షించి అవమానించి అనేక విధాలుగా అతను అనుకున్నాడు, ఏంటో అంటే నా స్థితి ఇలా ఉంది కాబట్టి నా బ్రతికి ఇంతనే శుభ్రంగా పని చేసుకునేవాడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. సరే ఏదైనా పనే కదా అనుకున్నాడు. నమ్మకం కలిగి బూట్లు దుడుతున్నాడంట, చెప్పులు వేస్తున్నాడంట, ఆయన తిన్న ఇంగిలి పెట్లు తెస్తున్నాడంట, ఇవన్నీ చేస్తున్నాడంట. అందరి ముందు ఒరే అరే అంటాడంట. ఆయన బాధపడినా కానీ మనసులో ఏం చేస్తున్నాడు, నమ్మకంగా ఉన్నాడట. ఎందుకని, నేను పనివాడిని, ఆయన యజమానుడు కాబట్టి నేను ఎలా ఉండాలి, ఆయన చెప్పిన పని. ఎందుకంటే నా 4 ఏళ్ళు నోట్లోకి వెళ్ళాలంటే ఆయన ఏ పని చెప్తే ఆయన పోనడక బయటికి నాకు పని దొరకదు. కాబట్టి ఏ పని అయితే పనే కదా అని చేస్తుంటే అందరూ ఏం బతుకురాని ఇది, శుభ్రంగా మాతో పాటు టైంపాస్ చేయొచ్చు కదా, అనవసరంగా ఆయన కళ్ళలో పడ్డావు నువ్వు, ఈరోజు ఆయన తీసుకెళ్ళి ఆయన రూమ్లో ఉంచి నేనేం చేస్తున్నాడు, కుక్క కంటే హీనంగా చేస్తున్నాడు అంటే అన్నాడట. ఎంతైనా యజమానుడే కదా, నాకు జీతం ఇచ్చేది ఆయనే కదా, మీతో పాటు మీరు ఆ పని నేను ఈ పని, ఏమైంది అనుకున్నాడు. ఒకనొక సమయం యజమానుడు అందరిని అసెంబ్లీ చేసి, అయ్యా నేను మరొక ప్రాంతంలో ఒక వేరే ఫ్యాక్టరీ పెట్టడానికి వెళ్తున్నాను, కాబట్టి ఇక మీద నేను ఇక్కడ యజమానుడిగా నేను ఉండలేను, నేను వెళ్తూ మీలో నుంచి ఒక అతను నేను యజమానుడిగా చేస్తున్నాను ఏంటి, కాబట్టి ఈ రోజు నుంచి మీరందరూ కూడా అతని మాటే వినాలి. నేను ఉన్నప్పుడు ఎలాగైతే రెస్పెక్ట్ ఇచ్చారో అతన్ని ఈ రోజు యజమానుడిని నియమిస్తున్నాను అన్నప్పుడు ఆ మిగతా 19 మంది కూడా నన్నే అనుకున్నారంట. కానీ అప్పుడే అతను షూ తీసుకొచ్చి సార్ వేసుకోండి సార్ అని ఇలా పెట్టాడట. అతన్ని భుజమే చేసి ఈ రోజు నుంచి ఇతని యజమానుడు అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరట, చెప్పులు వేసి షూలు తుడిసిన వాడిని ఏం చేశాడు, ఆయన యజమానుడు చేశాడు. దేవుని సహోదరులారా, దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర దేవత్వం కలిగి ఉంటే ఏదో ఒక రోజు మిమ్మల్ని కూడా ఏం చేస్తాడు, హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఓపిక కలిగి ఉండండి. శ్రమ వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు దేవుడు చూడట్లేదు అనుకోవద్దు. దేవుడు చూస్తూనే ఉంటాడు. తగిన ప్రతిఫలం మీకు ఎప్పుడు ఇస్తాడో తెలుసా, ఒక సమయం ఇస్తాడు. ఎలాగా, షూలు తుడిసేవాడిని ఎలాగైతే యజమానుడు చేశాడో మిమ్మల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు, అపవాది తల చితక కొట్టేంత గొప్ప భక్తులు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి అందరూ కూడా ఈ రోజున ఈ వాక్యము ద్వారా ధైర్యపరచబడి నమ్ముతున్నాను. ప్రతి విషయంలో కూడా మీరు భయపడకుండా కేవలము దేవునికి మాత్రము భయపడి దేవుని పాదాల చెంత ఉండి ఆయన ఇచ్చే ప్రతిఫలం పొందుకొని దీవించబడుదురుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. ఈ రోజున సర్వశక్తి గల దేవుడు అమ్మ విహాన్ అగస్య చిన్న కుమారుడు 1.5 సంవత్సరాల బిడ్డ, మరి అనారోగ్యంతో మరి జ్వరంతో ఉన్నాడని తెలిసింది. ఆ బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేద్దాం. అలాగే ఈరోజు మెత్తబడిన వాక్యాన్ని బట్టి కూడా అందరం కలిసి కొద్ది నిమిషాలు ప్రార్థనలు ఏకీవించి మీరు కూడా ఒకసారి క్వశ్చన్ చేసుకోండి, ఎక్కడ భయపడుతున్నారో, ఎక్కడ దేవునికి దూరం అవుతున్నారేమో. ఈరోజు దేవుడికి చెప్పిన వాక్యం విన్నారు కదా, భయపడద్దు, ధైర్యం కలిగి ఉండండి. ఏదో ఒక రోజున దేవుడిని హెచ్చించి గొప్ప సాక్ష్యం ఇచ్చే కృప దేవుడు ఇచ్చును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యాన్ని బట్టి ఎవరికి వారు 2 నిమిషాలు సమయం ఇస్తున్నారు. ఎవరికి వారు పశ్చాత్తాపడండి, ఎవరికి వారు ధైర్యం తెచ్చుకోండి, ఎవరికి వారు ప్రభువా నేను అపవాది చేత ఇంతకాలం కొట్టబడ్డాను కానీ ఇక్కడ నేను భయపడను ప్రభువా, వాడికి నేను భయపడను, శ్రమలకు నేను భయపడను, నిందలకు భయపడను, నీ పాదాల చెంత దినత్వం కలిగి ప్రభువా నీ ద్వారా మరలా నేను కోల్పోయినటువంటి ఆత్మీయ జీవితాన్ని తిరిగి పొందుకుంటాను ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయి. దేవుడు అవకాశం ఇచ్చాడు, నువ్వు ఒప్పుకుంటున్నావా, ఇదిగో ఇప్పుడు నేను డ్యూటీలో జాయిన్ చేసుకుంటాడు. మరలా నీకు అవకాశం ఇస్తున్నాడు, మరలా నీకు ఒక అవకాశాన్ని ఇచ్చి మరలా దగ్గర చేర్చుకుంటే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. భయపడకు. నీకు వచ్చే శ్రమలు కొంతకాలమే కానీ దేవుని కృప నీకు తరతరములు ఉంటుంది. నీ ద్వారా నీ కుటుంబం, నీ బిడ్డలు, నీ కుటుంబం అంతా నీ తరతరాలు కూడా దీవించబడాలంటే ఈ రోజున భయపడకుండా, లోకానికి భయపడకుండా దేవునికి భయపడు.
దేవుని పాదాల దగ్గర నమ్మకంగా ఉండు. ఆయనకిచ్చే సమయం ఆయనకిచ్చేసే, ఆయనకిచ్చే ప్రాధాన్యత ఆయనకిచ్చేసే. కుటుంబంతో కలిసి ప్రార్థన చేయండి ప్రతిదినము కూడా. దేవుడు శ్రమ పెట్టేది నీ కోసమే. దేవుడు నిన్ను బాధ పెట్టేది నువ్వు ఆయన దగ్గర రావాలని మాత్రమే తప్ప నిన్ను ఏడిపించాలని కాదు తల్లి. ఒప్పుకో ఈ రోజున, దేవా భయపడ్డానయ్యా, లోకానికి భయపడ్డాను, పాపానికి భయపడ్డానయ్యా, పాపానికి భయపడి పాపానికి లోబడిపోయానయ్యా, శరీరేచ్ఛలకు భయపడిపోయానయ్యా, వాటికి లోబడిపోయానయ్యా, అప్పులకు ఆర్థిక సమస్యలకు భయపడిపోయానయ్యా, అప్పులకు భయపడిపోయానయ్యా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ భయపడిపోయాను ప్రభువా. ఈ రోజున అవి మా మీద ఏలుబడి చేస్తున్నాయి ప్రభువా. ఇక మీద నేను భయపడుతుంది నీకు భయపడతాను తప్ప ఇంక ఎవ్వరికి భయపడను ప్రభువా అని నువ్వు ధైర్యము తెచ్చుకొని రాజులాగా రాణిలాగా ఈ రోజు ధైర్యం తెచ్చుకో. సర్వశక్తిగల దేవుడికి ధైర్యాన్ని ప్రసాదించును గాక. ప్రార్థన చేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవానికి స్తోత్రం కలుగును గాక. భయపడకండి. దేవుడు నీతో తెలియపరిచే మాట, భయపడవద్దు. నిన్ను భయపెట్టేవాడు పక్కనే ఉంటాడు, భయపడకు. స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా నీకు మహిమ కలుగును గాక. అయ్యా నీ కృప పొందాలయ్యా. నీ పిల్లలు ధైర్యపరిచిన దేవానికి స్తోత్రాలు తండ్రి. సంఘం నుంచి విడిపించిన దేవానికి స్తోత్రం. యేసయ్యా నీకు మహిమ కలుగును గాక. యేసయ్యా నీకు స్తోత్రం. గొప్ప దేవుడా నీకు స్తోత్రం. మహిమ గల రాజా నీకు స్తోత్రం. ఈ కుటుంబాన్ని దీవించండి ప్రభువా. యేసయ్యా నీకు మహిమ కలుగును గాక. స్తోత్రం. యేసయ్యా నీకు మహిమ కలుగును గాక. నీ కృప స్తోత్రాలైనా. థ్యాంక్ యూ మై ఫాదర్. సమాధానపరచుము దేవా. నీ కుటుంబాన్ని దీవించండి నాయన. నీకు స్తోత్రాలు. నీ కృపను తోడుగా ఉంచిన దేవా నీకు స్తోత్రాలైనా. ప్రార్థన చేసుకున్నాం, మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకున్నాం. ఈ రోజున దేవుడు నిన్ను ధైర్యపరిచిన దేవుడు, ఈరోజు నీ కొరకే శ్రమలు కలుగ చేసిన దేవుడు, ఈరోజు నీ కొరకే ప్రార్థన కూటమి ఏర్పాటు చేసిన దేవుడితో మాట్లాడేది. భయపడద్దు, లోకానికి భయపడద్దు. నిన్ను భయపెట్టేవాడు నీ చుట్టూనే ఉంటాడు. శ్రమల ద్వారా భయపెడతాడు, అనారోగ్యంతో భయపడతాడు. భయపడద్దు. ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన పరమ తండ్రి నీ పాదములకు స్తోత్రాలయ్యా. జీవము కలిగిన వాడా, సజీవుడా, మరణము జీవమును ప్రభువా నీ చేతిలో ఉంచుకున్న దేవా నీకు స్తోత్రాలు తండ్రి. తల్లి గారు చెప్పిన సాక్ష్యం బట్టి నీకు వందనాలయ్యా. నీ బిడ్డను ప్రభువా ముందు సజీవంగా ఉంచిన దేవా నీకు స్తోత్రాలు తండ్రి. ఇంకా ఎంతమంది ప్రభువా ఈ లోక శ్రమలకు భయపడుతున్నారో, ఈ లోక ఆశలకు భయపడుతున్నారో, ఈ లోక ఆవేదనలకు భయపడుతున్నారు, వారందరితో మీరు చెప్పిన మాట భయపడవద్దు, నేను మీకు తోడై ఉన్నాను అని. ఎస్ మై ఫాదర్, మీరు మాకు తోడుగా ఉన్నారు. ఎస్ మై ఫాదర్, మాకు తోడుగా ఉన్నందుకు అయ్యా చాలా సంతోషమునైనా మాకు తోడుగా ఉన్నందుకు. ఈ రోజునయ్యా కళ్యాణి గారికి మీరు తోడుగా ఉన్నారయ్యా, సహోదరికి మీరు తోడుగా ఉన్నారు ప్రభువా, ఈ కుటుంబానికి మీరు తోడుగా ఉన్నారు ప్రభువా. ఈ కుటుంబాన్ని సంతోషపరిచిన దేవా, వారికి వాగ్దానం ఇచ్చిన దేవా, ఇక మీదట నీ బిడ్డలు నీ సన్నిధానంలో ఆనందించి కృపణ ఇచ్చేయండి. ఏదైతే కోల్పోయామని బాధపడుతున్నారో నైనా ఈ లోకానికి భయపడకుండా నీకు భయపడి ప్రభువా నీ ద్వారా సమస్తమైన కార్యములు పొందుకునే కృపణ ఇచ్చేయండి. ఇంకా ఎవరైతే ప్రభువా లోకాశలకు భయపడుతున్నారో, ఇంకా లోక ఏచ్ఛలకు భయపడుతున్నారో, ఇంకా ప్రభువా లోక శ్రమలకు భయపడుతున్నారో, వారందరికీ కూడా మీరు ధైర్యపరిచేందుకు వందనాలు స్వామి. ఈ రాత్రి కాదు నీ బిడ్డలతో మీరు మాట్లాడండి అయ్యా, సమాధానపరచండి అయ్యా. నీ బిడ్డలు మీ చెంతకు రావాలనే కదా ప్రభువా శ్రమలు పంపిస్తున్నారు. ఆ శ్రమలకు భయపడకుండా, ఆ శ్రమలు ఎదుర్కొని బలపరచబడి ప్రభు నీ సన్నిధానములు జీవితకాలం అంతా కూడా నమ్మకమైన దాసులుగా, నమ్మకమైన ప్రభు దాసురాళ్ళుగా ప్రభు ఉండి కోల్పోయినటువంటి గౌరవతను, కోల్పోయినటువంటి జీవమును తిరిగి పొందుకొని తల ఎత్తుకొని ప్రభు విజయ జెండాగా ప్రభు ఈ ప్రాంతం తిరిగాడే కృపణ ఇచ్చేయండి తండ్రి. ఇక్కడ ప్రతి బిడ్డ దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. వాక్యం ద్వారా మాట్లాడి ఎవరైతే పశ్చాత్తాపడుతున్నారు, ఎవరైతే ధైర్యాన్ని పొందుకున్నారు వాక్యం ద్వారా, వారందరితో కూడా మీరు మాట్లాడి ఇంకా ప్రభు బలపరచబడి నీ సన్నిధానంలో ఒక్కొక్కరొక్క సైనికులుగా ప్రభు పోరాడే ప్రభు దయచేయమని, వారి కుటుంబాలను కూడా ప్రభు సంపూర్ణమైన ఆరోగ్యమును, ఆయుష్ను, బలమును, శక్తిని, ఆశీర్వాదము చేత దీవించి ప్రభు ఏ లోటు లేకుండా సహాయం చేయమని, మా కాపరిగా ఉన్న ప్రభు నీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రార్థన ఆలకించి కుటుంబాన్ని దీవించినట్లుగా మమ్మల్ని కూడా దీవించమని, ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని
నా ప్రభువైన మా రక్షకుడైన యేసుక్రీస్తు నామం పెట్టి అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, యేసు రక్తం సంపూర్ణంగా విజయం. వాదికి లైన్ యేసు నామం జయము కలుగును గాక. సాతానికి ఇప్పుడు ఎల్లప్పుడు సమస్తం సర్వనాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యుల సహవాసమ సన్నిధి ఆశీర్వాదం. దేవుడు చెప్పే మాట భయపడకుడి. ఈ ధైర్యము ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి తోడుగా నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రభుపేట వందనాలు. ధైర్యం కలిగి జీవించండి, విశ్వాసముల ముందు కొనసాగండి. దేవుడు దీవించును గాక. వందనాలు.